ఇక కేసీఆర్కు బిగ్ షాక్. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారిస్తామని సిట్ నోటీసులు. నందినగర్లోని ఇంట్లో నోటీసులు అందించిన అధికారులు. కానీ ఇప్పుడు బిజీ. మరొక రోజు ఎర్రవల్లికి రండిని సిట్కు కేసీఆర్ రిప్లై ఇచ్చినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. అది ప్రచురించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేస్తుంది. శుక్రవారం విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నందినగర్లోని ఆయన నివాసంలో నోటీసులు అందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడుగా ముందుకు వెళుతుంది. మరి ఇప్పుడే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావును విచారించగా తాజాగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నోటీసులు జారీ చేసింది. గురువారం నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు నోటీసులు అందజేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. వయసు రీత్యా విచారణ కోసం పోలీస్ స్టేషన్కు రావాల్సిన అవసరం లేదని, మీరు కోరిన చోట విచారిస్తామని కేసీఆర్కి తెలిపారు. మరి కేసీఆర్ ప్రస్తుతం ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్లో ఉన్నారు. ఇప్పుడు కాదు, ఇంకొక రోజు ఎర్రవల్లి రండి అని కేసీఆర్ లేఖ రాయటం జరిగిందని కూడా ప్రచురించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని కోరినప్పటికీ కూడా సిట్ నోటీసులు కేసీఆర్ రిప్లై పంపారు. శుక్రవారం విచారణ రాలేనని పోలీసులకు తెలిపారు. తాను ఎర్రవల్లిలో విచారణ చేయాలని కోరారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల చివరి తేదీ అయినందున విచారణకు రాలేనని వివరించారు. మాజీ సీఎం ప్రతిపక్ష నేతగా విచారణకు పూర్తిగా సహకరిస్తానని కేసీఆర్ వెల్లడించారు. 160 సిఆర్పిసి కింద విచారణ ఒకే ప్రాంతంలో చేయాలని నిబంధనలు లేవని పేర్కొన్నారు. భవిష్యత్తులో నోటీసులన్నింటినీ ఎర్రవల్లికే పంపాలని ప్రత్యుత్తరంలో కేసీఆర్ కోరారు. మరి ఈ రకంగా కోరటం, ఏవైతే మున్సిపల్ ఎన్నికలు ఏవైతే ఉన్న నేపథ్యంలో దానికి నామినేషన్ల పర్వం చివరి తేదీ కాబట్టి నేను ఇప్పుడు రాలేను అని చెప్పి కేసీఆర్ చెప్పారు. మరొకసారి మీరు ఎర్రవల్లికైతే రండి, కానీ నేను చట్టాన్ని గౌరవిస్తాను, కంపల్సరీగా సిట్ అధికారులకు సహకరిస్తాను అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక